నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. గత కొన్ని రోజులుగా ఐఎస్ఎస్లో ఉండిపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మర్లకు సంబంధించిన ఒక న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంది. అందులో ముఖ్యంగా అసలు వీళ్ళు ఇన్ని మంత్స్ అక్కడ ఉన్నందుకు గాను వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా అని ఒక క్వశ్చన్ అయితే, అసలు అంతరిక్ష యాత్ర చేపట్టి వ్యోమగాముల జీతభత్యాల గురించి తెలిసినప్పటికీ సుదీర్ఘకాలం ఐఎస్ఎస్లో ఉండిపోయారు కాబట్టి అసలు సునీత విలియమ్స్కు, బుచ్ విల్మర్లకు నాసా ఏమైనా అదనంగా చెల్లిస్తుందా అనే ఆసక్తికర అంశం అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంది. సో ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అంటే ఐఎస్ఎస్కి 8 రోజుల పాటు పర్యటనకు వెళ్లిన సునీత విలియమ్స్ అనుకోని విధంగా నెలలు అక్కడే గడపవలసి వచ్చింది. చివరకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ అక్కడకు వెళ్లడం, ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానం కావడంతో ఇప్పుడు ఆ ఇద్దరు భూమి మీదకు వచ్చేందుకు మార్గం అయితే సులభమైంది. అయితే వ్యోమగాముల జీతభత్యాల గురించి కొంత సమాచారం తెలిసినప్పటికీ సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయారు కాబట్టి వాళ్లకు నాసా ఏమైనా ప్రత్యేకంగా అదనంగా చెల్లిస్తుందా అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన ఈ వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడ్నీ కోల్మన్ పేర్కొన్నారు. అయితే ఫెడరల్ ఉద్యోగులు అయినందువల్ల అంతరిక్షంలో వాళ్ళు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తాము అని చెప్పారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు ఐఎస్ఎస్లో ఆహారం, బస, ఇతర ఖర్చులు నాసా భరిస్తుందంట. అంతే. ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే అదనంగా రోజుకు $4 అంటే సుమారు 348 మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నమాట. 2010-11లో మిషన్లో భాగంగా 159 రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉన్నామని, అందుకు మొత్తంగా $636 మాత్రమే అదనంగా చెల్లించారు అన్నారు. ఈ లెక్కన చూస్తే సునీత విలియమ్స్ కి, విల్ఫోర్కి నెలకు గాను దాదాపు $1,100 మాత్రమే, అంటే ఇట్ మీన్స్ $1,00,000 మాత్రమే అదనంగా ఇచ్చే అవకాశం ఉందనేది మనకు తెలుస్తుంది. నాసా ఉద్యోగులు, అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతభత్యాలే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ GS-30 నుంచి GS-15 కింద చెల్లింపులుంటాయి. సునీత విలియమ్స్, బుచ్ కూడా అత్యధిక గ్రేడ్ GS-15 గ్రేడ్ పే జీతమే అందుకుంటారు. దీని ప్రకారంగా చూస్తే వారి వార్షిక ఆదాయం $1,24,133 నుంచి $1,62,672, అంటే సుమారుగా 1.8 crores నుంచి 1.41 crores మధ్యన ఉంటుందనేది సమాచారం. ఇదిలా ఉంటే గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్నర్లో సునీత విలియమ్స్, బచ్ విల్మర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అయితే స్టార్నర్లో సమస్యలు తలెత్తడంతో వారిద్దరూ లేకుండానే అది భూమి మీదకి చేరింది. దీంతో వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ పలు అవాంతరాలు ఎదురవుతూనే వచ్చాయి. చివరికి దాదాపు 9 నెలల తరువాత సునీత విల్ఫోర్లు భూమికి తిరిగి రానున్నారు. సో వెయిట్ అండ్ సీ ఏమవుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.